మేడ్చల్ జిల్లా ప్రతాపసింగరంలో డబుల్ బెడ్రూమ్ల లిస్టులో అవకతవకలు జరిగాయంటూ రోడ్డెక్కిన మహిళలు, మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్, బీజేపీ, బీజీవైఎం నాయకులు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఏకపక్షంలో నిరుపేదలకు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లిస్టు కలెక్టర్ కార్యాలయం ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆరోపిస్తున్న ప్రతాపసింగరానికి చెందిన మహిళలు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతాపసింగరానికి చెందిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 90 కుటుంబాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రతిపాదించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతాపసింగరానికి చెందిన మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ, బీజీవైఎం నాయకులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు ఇల్లు లేదు సార్. మాకు 30 గజాల జాగా, మాది ఒక్కటే రూము. మాకు చుట్టాలు వక్కలు వచ్చిన ఇంట్లో పండుకోవడానికి లేదు. అందరికి వచ్చిన ఉన్నోళ్ళకే వచ్చినాయి డబల్ బెడ్రూమ్లు. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? మరి లేనోళ్ళకి గిట్ట ఇవ్వాలి కదా. ఉన్నోళ్ళకి ఇస్తే వాళ్ళు పర్సనల్ లిస్టు రాసి పంపించారు. మేము మొన్న కలెక్టర్ కడిపోతే పొద్దున్న 10 గంటల పోతే రాత్రి 8 గంటల దాకా ఆడనే ఉన్నాం. మేము ఏది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. మేము ఆడనే ధర్నా వేసి మేము పెట్రోల్ పోసుకున్నా అంటూ పెట్టుకున్నా మేము ఆ ధర్నా వేసామని అన్నాము. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు. ఆ ఇన్ఫర్మేషన్ సుధీర్ రెడ్డి ఆల్రెడీ లిస్ట్ పంపించరమ్మా, అది లిస్ట్ ఫిక్స్ అని అన్నాడు. ఏమాత్రం న్యాయము? మేము అందరి కోసం అందరు కావాలి, లేని వాళ్ళకి కావాలని కొట్లాడుతున్నాం. మాకు ఒక్కరికే కావాలని కొట్లాడతలేం కదా మేము. మాకు 2 తారీఖు ఏదో డబుల్ బెడ్రూమ్ రాపుతున్నా ఆపేసేయాలి. మెయిన్ మాకు వచ్చిన లిస్ట్ ఎట్లా పంపించారు, ఎట్లా ఆపేసేయాలి మాకు. లేదంటారా మేము ఏదికైనా మేము పెట్రోల్ పోసుకొని అంటే పెట్టుకున్నా మేము ధర్నా చేస్తాం. నేను చెప్తున్నా మాది ఇది. లేని వాళ్ళకి అందరికీ చూసి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్. ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ చేయాలి. అనవసరమైన మాటలు మాట్లాడదు, పర్సనల్ మాటలు మాట్లాడదు. మేము మాట్లాడలేదు పర్సనల్ మాటలు, మేము మాట్లాడలేదు. అనవసరమైన మాటలు మాట్లాడదు. మాకు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలని, అందరు లేని వాళ్ళకి కావాలని మేము కొట్లాడుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గట్కేసర్ మండల ప్రాంతంలో ఉన్న ప్రతాపసింగార గ్రామంలో ఈ స్థానికులకు డబుల్ బెడ్రూమ్లు, పేదలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఈ ప్రతాపసింగారం గ్రామ ప్రజలు, మహిళలు ముఖ్యంగా వాళ్ళు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నోసార్లు అధికారుల చుట్టూ, కొంతమంది నాయకుల చుట్టూ కూడా తిరిగినారు. కానీ వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు వారు పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మా బీజేపీ పార్టీ తరఫున నేను, మా మండల పార్టీ అధ్యక్షులు, మా నాయకులందరూ కూడా మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా కూడా గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా 35,000 ఇల్లు నిర్మించారు. ఇక్కడ ఉన్న భూములు తీసుకొని నిర్మించారు. అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే, స్థానిక ప్రజలకు ఏదైతే గ్రామంలో రెవెన్యూ ప్రకారం భూమి తీసుకున్నామో అక్కడ ప్రజలందరికీ, అర్హులైన పేదలందరికీ 10% ఇండ్లు కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ అది అలా కేటాయించకుండా కొంతమంది తమ సొంత లాభాల కోసం తమ అనుచర వర్గానికి, తమ పార్టీ నాయకులకు అంటే కేటాయించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున, నిజమైన లబ్ధిదారులకు కేటాయించేంత వరకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఇంకోటి, అధికారులు కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నట్టుగా కనీసం ఎంక్వైరీ చేయకుండా కొంతమంది అంటే ఉన్న అర్హత లేని వారికి కూడా కేటాయించడం వలన ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, నిజమైన లబ్ధిదారులకు మీరు కేటాయిస్తే మేము ఎటువంటి ఇబ్బంది పడము. కానీ మీరు కావాలని చెప్పి ఈ పేద ప్రజలందరినీ, ఇల్లు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ నాయకులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఖబర్దార్. అంటే మీరు అధికారంలో లేకున్నా కూడా ఈ ప్రజలని భయపెట్టించి మేము అనుకున్న వాళ్ళకి ఇల్లు కేటాయిస్తే మాది నడుస్తుందని చెప్పి అధికారులు, పోలీసు వాళ్ళు మేము చెప్తే వింటారని చెప్పి దౌర్జన్యంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా గతంలో ఏదైతే ఆర్డర్ ఉందో, అంటే జీవో ఉందో 10% స్థానిక ప్రజలు కేటాయించాలని, కేటాయించేంత వరకు కూడా వీళ్ళకు ఇప్పుడు ఈరోజు ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం. రేపో ఎల్లుండో ఈ బాధితులందరినీ తీసుకుపోయి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రవేశాలు కూడా చేస్తాం. ఏ అధికారులు మీరు కేసులు పెట్టాలని చూసినా, ఏ అధికారులు వాళ్ళు తొత్తులుగా పనిచేసినా ప్రజలతో కలిపి, మీకు పేద ప్రజలతో కలిపి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి.
కాబట్టి అది ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా చెప్తున్నాం, నిజమైన లబ్ధిదారులు కేటాయించమంటే కూడా చేతగాని ఈ అధికారులు ఉంటేందుకు లేకేందుకు. అధికారులు ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేరు. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ బాధితులందరూ పోతే కూడా స్పందిస్తలేదు. ఏదేమైనా మా ఎంపీ ఈటల రాజేందర్ గారు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడిండు. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే వీళ్ళందరికీ కూడా, లబ్ధిదారులందరూ కూడా, పేద ప్రజల అర్హులైన అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించేంత వరకు బీజేపీ పార్టీ మాత్రం పోరాడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. శివరాత్రి బసయ్య బిడ్డని నేను. ఇక్కడ నా పెళ్ళైన కానుంచి ఇక్కడనే బతుకుతున్నా. మా హస్బెండ్ చనిపోయిండు. మా హస్బెండ్ చనిపోయినందుకు నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని నేను అడిగితే ఎక్కడ నాకు స్పందించట్లేదు ఎవరు. నేను ఇక్కడ నాకు పేరు ప్రతి దాంట్లో వచ్చిందని నేను మాట్లాడితే నా మీద పర్సనల్ విషయాలు తీసి గొడవలు చేద్దామని చూస్తున్నారు. కానీ నాకు ఎటువంటి గొడవలు నాకు అవసరం లేదు. నాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా రావాలి. ఇలా ఉన్న ప్రతి ఒక్క పేరున ఎంక్వైరీ చేసి వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వండి, రాని ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ ప్రతి ఒక్క వారికి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్తున్నాము. రాని వాళ్ళకు మాత్రము ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి మా ఇంటి పైనకి వచ్చేసి గొడవలు చేయడం కానీ, పంచాయతీలు చేయడం కానీ, మీరు తప్పుకోండి, మీకు డబుల్ బెడ్రూమ్ రాసిస్తాము, 5 లక్షలు ఇస్తాము, జరగండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు సార్. మా ఇంటి ముంగడికి ఇంటికి వచ్చేసి చెప్పేసి వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు. కానీ వీళ్ళు మధ్యపెద్ది సుధీర్ రెడ్డి గారు పంపిస్తున్నారు, వాళ్ళ తరపు నుంచి వాళ్ళని పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరు పేరున చెప్పలేకపోతున్నాం. కానీ వాళ్ళు పేరు చెప్తే మా ఇంటి మీదకి వచ్చేసి గొడవలు చెప్తున్నారు. వాళ్ళు గొడవలు చేయడం కానీ, మా మీద మీ ఇంట్లో డోర్ పెట్టేసి మిమ్మల్ని డోర్ చేస్తాము అది అని ప్రతి ఒక్కటి చెప్తున్నారు. మాకు అట్లా మేమేమి వాళ్ళ మీద మేము కోపంతో కానీ పగతో కానీ మేము చెప్పట్లేదు. ఇలా పేర్లు ఉన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళకే వచ్చింది, కానీ లేనోళ్ళకి మాత్రం రాలేదు. సగం మందికి మాత్రమే ఉన్నోళ్ళు, 20 మంది 30 మందికి లేనోళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళకి ఇవ్వద్దని చెప్తలేము. వాళ్ళకు రావాలి. మాకు వెనుక ఉన్నోళ్ళ ప్రతి ఒక్కరికి ఇల్లు లేనోళ్ళమే ఉన్నాము, వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాం సార్ మేము.